ప్రతి పైరుకి వేస్తున్నాం సార్. ప్రతి పైరుకి వేస్తారు. ఇప్పుడు మళ్ళీ పైరు తీసి పైరు వేసామంటే కూడా మళ్ళీ వేస్తాను. మొక్కజొన్న వేయాల్సిందే. నేల గుల్లబారటం. నేను మొక్కజొన్నకి వేసాను, ఏరుశనగకి వేసాను, పత్తికి, కందికి కూడా వేసాను లాస్ట్ ఇయర్. బలం మందులను కలిపి వేయడం. దానివల్ల దిగుబడి ఏమైనా పెంచుతుందా? ఆటోమేటిక్ పెరుగుతుంది. ఎన్ని బస్తాలు వేసినా నేలకు గుల్లబారదు, దీన్ని బారుద్దు. 4 సంవత్సరాల నుంచి ఇదే వాడుతున్నారు. ఇదే వాడుతున్నాం. ఏరియా ఏం తెప్పాను నేను. కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి. నమస్తే అండి, కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం ఎమ్మిగనూరు మండలం, కర్నూలు జిల్లా పెసలదిన్న గ్రామానికి వచ్చినండి. రైతు ప్రసాద్ గారు 10 ఎకరాల విస్తీర్ణం పత్తి సాగు చేస్తున్నాండి. దానికి అవని శుద్ధి వాడడం జరిగిందండి. అవని శుద్ధి ఏ విధంగా వేసిండు, ఇంత చిన్న ప్యాకెట్ 10 ఎకరాలకు ఎన్ని ప్యాకెట్లు వేసినాడు, వేయడం వల్ల భూమి ఎలా అంటే, సారు వచ్చేసి ఈ ఇయర్ కాదండి 4 సంవత్సరాల నుంచి అవని శుద్ధి వాడుతున్నాడు. ప్రతి పంటకు వాడుతున్నాండి. మొత్తం సాగు విస్తీర్ణం సార్ది 30 ఎకరాలు. 30 ఎకరాల సాగు విధానికి అవని శుద్ధి వాడి ఏ విధంగా వస్తుంది దిగుబడి, ఏ విధంగా సాగు చేస్తున్నాడు సార్ నాడు తెలుసుకుందండి. నమస్తే ప్రసాద్ గారు. సార్ చెప్పండి సార్, అవని శుద్ధి ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు మీరు? 4-5 years నుంచి వాడుతున్నాం సార్. ఓకే, ఎన్ని రకాల పంటలకు వాడినా సార్? ప్రతి పైరుకి వేస్తున్నాం సార్. ప్రతి పైరుకి వేస్తారు. ఇప్పుడు మళ్ళీ పైరు తీసి పైరు వేసామంటే కూడా మళ్ళీ వేస్తాను. మొక్కజొన్న వేయాల్సిందే. సార్ ఎట్లా అనిపిస్తుంది సార్ అవని శుద్ధి? సార్ మొత్తం నేల గుల్లబారటం మెయిన్. ఇంకా పంట అనేది మనకు ఎక్కువ అంటే ఎట్లా కలిపేస్తారు సార్? చిన్న ప్యాకెట్ కదా ఇది? 2 ఎకరాలకు 1 ప్యాకెట్. చాలా మంది కొత్తగా వచ్చే రైతులు ఈ సంవత్సరం నాకు ఫోన్ చేసే రైతులు, ఈ చిన్న ప్యాకెట్ కి ఇన్ని డబ్బులు ప్లస్ ఇంకోటి ఏంటంటే దీని ఇంత పని చేస్తుందా, డబ్బులు పెట్టాలన్నప్పుడు భయం వేస్తుంది. కానీ దాన్ని వేసిన తర్వాత తెలుస్తుంది దాని పని. అయితే మామూలు ఏమంటే కేజీన్నర ప్యాకెట్ పెట్టే డబ్బులు మేము 2 రకాల డిఏపి బస్సాలు వస్తాయి, మాకు 2 వస్తాయి, ఇన్ని రకాలు వస్తాయి, దాన్ని వేసుకుంటే మాకు వస్తాయి అంటే దానికి కారణం చెప్పండి సార్. ఇది ఎందుకు వేసుకోవాలి? కారణం అంటే మనకి నేలలో బాగుంటుంది, నేలకి గుల్లబడడం, మొక్క కూడా రెసిస్టెన్స్ పవర్ మంచిగా పెరుగుతుంది. అంటే ఏమేమి పంటలకు వేస్తారు సార్? నేను మొక్కజొన్నకి వేసాను, ఏరుశనగకి వేసాను, పత్తికి, కందికి కూడా వేసాను లాస్ట్ ఇయర్. కందికి కూడా వేసారు. కందికి కూడా వేసాను. ఓకే సార్, ఇప్పుడు పత్తికి ఎన్ని రోజులు అయింది వేసి మీరు? ఇప్పుడు అంతా 15 రోజులు అండి సార్. 15 రోజులు అయింది కదా. ఇది ఎట్లా కలిపేసి సార్? దీంట్లో కలిపేసి బలం మందులను కలిపి. బలం మందులు కలిపి డ్రిప్ కూడా ఉంది మనకు. డ్రిప్ లో ఎక్కలేదు కానీ బలం మందు వేసాను. బలం మందులు వేసాను. ఇది వాడుకోవడం వల్ల భూమి అంటే చూసారు మెత్తగా ఉంటుంది, వేరు వ్యవస్థ బాగా డెవలప్ అవుతుంది, మొక్క ఎదుగుదల బాగా వస్తుంది. దానివల్ల దిగుబడి ఏమైనా పెంచుతుందా? ఆటోమేటిక్ పెరుగుతుంది. ఆటోమేటిక్ గా పెరిగేది. ఓకే సార్, ఇంత చిన్న ప్యాకెట్ 2 ఎకరాలకు వాడుతున్నారు కదా. అంటే బలం మీకు ఎట్లా చూసినారు? అంటే చెట్టు కానీ బలంగా రావడం కానీ, లేదంటే అంటే డిఏపి బస్తాలు ఎక్కువ వేస్తే మాకు వస్తుంది, ఇంత చిన్నది ఎట్లా గమనించింది? ఎన్ని బస్తాలు వేసినా నేలకు గుల్లబారదు, దీన్ని బారుద్దు, అదొకటి గ్యారెంటీ. అంటే నువ్వు ఎన్ని బస్తాలు వేసినా నేల అయితే గుల్లబారదు, అవని శుద్ధి చేయడం అయితే గుల్లబారదు. ఎన్ని వేస్తే అంత గట్టి పడుతుంది నేల. అంతే, ఎంత ఎక్కువ వేస్తే అంత గట్టి పడుతుంది. దాన్ని గుల్లబడడం అనేది అవని శుద్ధి మించింది లేదు దాంట్లో. ఓకే సార్, అవని శుద్ధి అదే ఉండొచ్చు కానీ ఇప్పుడు వరకు ఇదే. 4 సంవత్సరాల నుంచి ఇదే వాడుతున్నారు. ఇదే వాడుతున్నాం. ఏరియా ఏం తెప్పాను నేను. ఇది సార్ మొత్తం 30 ఎకరాల విస్తీరానికి 4 సంవత్సరాల నుంచి వాడుతున్నా అవని శుద్ధి ప్యాకెట్. అనుభవాలు చెప్పినండి. మొత్తం నువ్వు ఎన్ని బలం కట్టలు వేసినా కూడా గట్టి పడిపోవడం తప్ప దాన్ని లూజ్ కాదండి. అవని శుద్ధి వేయడం వల్లనే బాగా లూజ్ అవ్వడము. ప్రతి పంటకు ఎన్ని పంటలు అంటే సంవత్సరానికి 2 పంటలు వేసినా 3 పంటలు వేసినా ఈ పొలంలో అవని శుద్ధి వేయందే పంట వేయడానికి రాజు చెప్తున్నాడు అండి.